పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు తల్లిశ్రీ సభ సామాన్య కాలంలోని 22వ ఆదివారాన్ని కొనియాడుచున్నది. ఈ 22వ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు మనందరితో బైబిలు గ్రంథము నుండి 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుచున్నాడు. మొదటి పఠనము యెషయా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. రెండవ పఠనము రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనం వరకు. సువార్త పఠనము మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం నుంచి 30వ వచనం వరకు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు ప్రభు అయిన దేవుడు మనందరికీ ఇస్తున్న సందేశం ఇది. సంపాదించటం తప్పు కాదు, కానీ సంపద కోసం ఆత్మను కోల్పోవటం తప్పు అని ఈరోజు ప్రభు మనకి సందేశాన్ని ఇస్తున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అలెగ్జాండర్ ది గ్రేట్ చాలా పిన్న వయసులోనే పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. గ్రీసు ప్రాంతమును మొదలుకొని భారత ప్రాంతం వరకు ఒక రాజ్యము తర్వాత మరొక రాజ్యం మీద విజయాన్ని సాధిస్తూ పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సంపదలో ఏ కొదువ లేదు, సైన్యములో ఏ కొదువ లేదు, కీర్తి ప్రతిష్టలలో ఏ కొదువు కూడా అలెగ్జాండర్ ది గ్రేట్కి లేదు. కానీ తన 32వ సంవత్సరంలోనే బబిలోనియా ప్రాంతములో అలెగ్జాండర్ ది గ్రేట్ మరణించాడు. బబిలోనియా ప్రాంతములో తన 32వ సంవత్సరంలో మరణపు మంచం మీద ఉన్నటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ ఒక జీవితపు సత్యాన్ని గ్రహించాడు. అదే, ఒకడు లోకమునంతటినీ సంపాదించి తన ఆత్మనే కోల్పోయినచో లాభం ఏంటి, ప్రయోజనం ఏంటి అని గ్రహించాడు. నేనేమో ప్రపంచానంతటినీ జయించా, కానీ నా ప్రాణాన్ని కాపాడుకోలేకపోతున్నాను. అందుకే తన మరణపు గడియలు సమీపిస్తున్నప్పుడు తన చివరి కోరిక ఒకటి కోరుకున్నాడు. తాను మరణించినప్పుడు శవపేటిక పైన తన ఖాళీ చేతులు అందరికీ కనిపించే విధముగా ఉంచాలి అని కోరుకున్నాడు. దీని ద్వారా ప్రపంచానికి ఒక సందేశాన్ని అలెగ్జాండర్ ది గ్రేట్ ఇవ్వాలి అని అనుకున్నాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచానంతటిని కూడా జయించాడు, సంపాదించాడు. కానీ ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు మాత్రం ఖాళీ చేతులతో, వట్టి చేతులతో వెళ్తున్నాడు అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిజమే, ఒకడు లోకమునంతటినీ సంపాదించి తన ఆత్మను కోల్పోతే ఏ ప్రయోజనము కూడా ఉండదు. ఈరోజు మనం వింటూ ఉన్నటువంటి సువార్త పట్టణములో
మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనములో యేసు ప్రభు మన అందరి ఎదుట ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతూ ఉన్నాడు. ఒకడు లోకమునంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి లాభమేమి? తన ఆత్మకు బదులుగా దేవునికి ఏమి ఇవ్వగలడు అని అంటూ ఉన్నాడు. ఈరోజు యేసు ప్రభు మన ముందు ఉంచుతున్నటువంటి ఈ ప్రశ్న మన జీవితాన్ని కుదుపు వేసేటువంటి ప్రశ్న. యేసు ప్రభు మన ముందు ఉంచినటువంటి ఈ ప్రశ్న మన జీవితాన్ని కదిలించేసేటువంటి ప్రశ్న. యేసు ప్రభు మన ముందు ఉంచినటువంటి ఈ ప్రశ్న మన జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేసేటువంటి ప్రశ్న. అయితే ఈ ప్రశ్న కేవలం ధనికులకు మాత్రమే కాదు. ఈ ప్రశ్న మనందరినీ కూడా పేరు పేరున ఆయన అడుగుతున్నాడు. ఒకడు లోకమునంతనే సంపాదించి తన ఆత్మనే కోల్పోయినచో లాభం ఏమి అని. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ లోకం అనగా మన బంధువులు కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన ఇరుగు పొరుగు వారు కావచ్చు, మన మిత్రులు కావచ్చు, తరచుగా మనం అడిగే ప్రశ్న ఇది: నీవు ఎంత సంపాదించావు? నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? నీ కీర్తి ప్రతిష్టలు ఎంత? నీవు మంచి ఉద్యోగాన్ని సంపాదించావా? నీవు పెద్ద ఇల్లు కట్టుకున్నావా అని అడుగుతూ ఉంటారు. ఇటువంటి నేపథ్యములో యేసుక్రీస్తు ప్రభు మనం అడుగుతున్న ప్రశ్న ఇది: ఒకడు లోకమునంతటిని సంపాదించి తన ఆత్మనే కోల్పోయినచో, లేదా తన ప్రాణమునే కోల్పోయినచో వానికి లాభం ఏంటి? వానికి ప్రయోజనం ఏమిటి? అతనికి ఒరిగేదేమిటి అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, యేసు ప్రభువు ఇక్కడ సంపాదించకూడదు అని చెప్పటం లేదు. మంచి ఉద్యోగాన్ని సంపాదించకూడదు అని చెప్పటం లేదు. మంచి ఇల్లును కట్టుకోకూడదు అని చెప్పటం లేదు. మంచి కీర్తి ప్రతిష్టలను పొందకూడదు అని కూడా చెప్పటం లేదు. కానీ ఆయన మనల్ని అడుగుతున్నటువంటిది ఇది: సంపాదించే క్రమములో నీవు దేనిని కోల్పోతున్నావు అని అడుగుతున్నాడు. నీవు సంపాదించే క్రమములో నీ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నావా? నీవు సంపాదించే క్రమములో నైతిక విలువలను కోల్పోతున్నావా? నీవు సంపాదించే క్రమములో నీతిని, నిజాయితీని కోల్పోతున్నావా? నీవు సంపాదించే క్రమములో నీ కుటుంబ బంధాలను, సంబంధాలను కోల్పోతున్నావా? నీవు సంపాదించే క్రమములో నీ ఆత్మనే నీవు కోల్పోతున్నావా అని ప్రభు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు మనం 3 విషయాల గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 1, లోకాన్ని సంపాదించే క్రమములో మనము మన ఆత్మను కోల్పోకూడదు. నెంబర్ 2, మనము ఎందుకు మన ఆత్మను కాపాడుకోవాలి. నెంబర్ 3, మనము ఎప్పుడు, ఎలా మన ఆత్మను కోల్పోతున్నాము అన్న ఈ 3 విషయాల గురించి కాసేపు మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మనము లోకాన్ని సంపాదిస్తూ మన ఆత్మను కోల్పోకూడదు. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథము నుంచి 5 ఉదాహరణలతో
ప్రపంచము మనకు నేర్పించే ఒక పాఠముతో మనం తెలుసుకుందాం, ధ్యానం చేద్దాం. నెంబర్ 1, ధనికుడైన మూర్ఖుడు. లూకాసు వార్త 12వ అధ్యాయము 20వ వచనము. ధనికుడైన ఈ మూర్ఖుణ్ణి మనము లూకాసు వార్తలోని లోబివాని ఉపమానములో చూస్తాం. ఈ లోబివానికి ఆ సంవత్సరం పంటలు బాగా పండాయి. చిన్న చిన్న గిడ్డంగులను పడగొట్టి పెద్ద పెద్ద గిడ్డంగులను నిర్మించుకున్నాడు. నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము అని అన్నాడు. కానీ ఆ రాత్రే దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును అని అన్నాడు. ఈ లోబివానికి అనేక సంవత్సరాలకి సరిపడినటువంటి సంపద ఉంది. కానీ ఆ సంపదను అనుభవించటానికి రేపు అనే రోజు అతనికి లేదు. ఈ లోబివానికి అనేక సంవత్సరాలకి సరిపడేటువంటి సంపద ఉంది. కానీ ఆ సంపదను అనుభవించడానికి తన ప్రాణమే లేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము కూడా ఈ లోకాన్ని, ఈ లోకములో ఉన్నటువంటి వాటిని సంపాదించే క్రమములో మనము మన ఆత్మను కోల్పోకూడదు, పోగొట్టుకోకూడదు. నెంబర్ 2, యోధా ఇస్కరియోతు. మత్తయి వార్త 26వ అధ్యాయము 15వ వచనము. తన గురువుని 30 వెండి నాణేలకి అమ్మివేశాడు. తన చేతిలో 30 వెండి నాణేలు ఉన్నాయి. కానీ ఆ సంపదను అనుభవించటానికి తనలో మనశ్శాంతి లేదు. ఆ సంపదను అనుభవించటానికి తనకు సుఖము లేదు. ఆ సంపదను అనుభవించటానికి ఇక చివరికి తన జీవితమే లేదు. అందుకనే ఈ సంపాదన నాకు వద్దు అని ఆ 30 వెండి నాణేలు తీసుకుని వెళ్ళి దేవాలయంలో విసిరికొట్టి ఆ మనశ్శాంతి లేకపోవడం వలన తన ప్రాణాన్ని తీసుకున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ యోధా ఇస్కరియోతులాగా మనము కూడా ఈ లోకాన్ని, అనగా ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించే క్రమములో మన ఆత్మను మనము పోగొట్టుకోకూడదు, కోల్పోకూడదు. ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. వ్రేలికి ఉంగరం అందమే, అందరికీ ఇష్టమే. కానీ ఆ వ్రేలికి ధరించేటువంటి ఉంగరాన్ని సంపాదించే క్రమములో ఆ చేతిని కోల్పోవటం ఎంత మూర్ఖత్వమో. ఈ లోకములో ఉన్నటువంటి సంపదను సంపాదించే క్రమములో మన ఆత్మను కోల్పోవటం కూడా అంతే మూర్ఖత్వము. నెంబర్ 3, ఏసావు. ఆదికాండము 25వ అధ్యాయము 33వ వచనము. ఏసావు తన సుఖం కోసం, ఒక పూట భోజనం కోసం తన జ్యేష్ఠత్వాన్ని యాకోబుకు అమ్మివేశాడు. చిన్న సుఖం కోసం తన జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము కూడా చిన్న చిన్న సుఖాల కోసం, చిన్న చిన్న ఆనందాల కోసం, చిన్న చిన్న విషయాల కోసం మనము మన శాశ్వత ఆశీర్వాదాన్ని కోల్పోకూడదు. చిన్న చిన్న వాటి కోసం మన వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు. చిన్న చిన్న వాటి కోసం మన నైతిక విలువల్ని మనం అమ్ముకోకూడదు.
నెంబర్ 4, సొలొమోను రాజు. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనము. సొలొమోను రాజుకి అధిక సంపద ఉంది. ఈ అధిక సంపదలో పడి తాను దేవునికి దూరమైపోయాడు. తన హృదయం దేవునికి దూరమైపోయింది. తన తండ్రి దావీదులాగా దేవుని ఆరాధించలేకపోయాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడ, ఈ విషయాన్ని చిన్న ఉదాహరణ ద్వారా మనం ధ్యానం చేద్దాం. ఒకడు ఒక పెద్ద భవంతిని అందంగా కట్టించాడు, కానీ దాని పునాదులు మాత్రం చాలా బలహీనంగా ఉన్నాయి. ఒకసారి తుఫాను వచ్చింది. ఆ తుఫానులో ఆ భవంతి కుప్పకూలిపోయింది. మనకి సంపద ఉండవచ్చు, కానీ ఆత్మయే లేకపోతే, హృదయాన్ని కోల్పోతే ఆ సంపద వలన ఏ ప్రయోజనము ఉండదు. మన జీవితం ఈ భవంతిలాగా కుప్పకూలిపోతుంది. నెంబర్ 5, అననీయ, సఫీరా. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 3వ వచనము మరియు 5వ వచనము. ఈ అననీయ, సఫీరా లోక సంపదను కలిగి ఉండటానికి మోసగించాలి అనుకున్నారు. మనుషులనైతే మోసగించరే కానీ దేవుని ఆత్మను మాత్రం మోసగించలేకపోయారు. వారి దగ్గర సగం సంపద ఉంది, ఆస్తి ఉంది, కానీ దాన్ని అనుభవించటానికి ఈ అననీయ, సఫీరాల యొక్క ప్రాణాలే లేవు. ఆత్మను కోల్పోయారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనము కూడా ఈ లోకములో సంపాదించే విషయములో, పదవులను అనుభవించే విషయములో, కీర్తి ప్రతిష్టలను పొందే విషయములో మనుషులనైతే మనం మోసగించొచ్చేమో, కానీ దేవుని మాత్రం మనం మోసగించలేమో. కనుక లోకాన్ని సంపాదించే క్రమంలో మనము మన ఆత్మను కోల్పోకూడదు, పోగొట్టుకోకూడదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ సత్యాన్ని లియో టాల్స్టాయ్ చెప్పినటువంటి కథ ద్వారా మనం ధ్యానం చేద్దాం. లియో టాల్స్టాయ్ చెప్పిన కథలో పాహోమ్ అనే వ్యక్తి, రైతు, అధిక భూమి కలిగి ఉండాలని అత్యాశతో జీవించాడు. ఒక రోజున అధిక భూమి కలిగి ఉండటానికి అతనికి ఒక చక్కటి అవకాశం వచ్చింది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు భూమి చుట్టూ తిరిగి ప్రారంభించినటువంటి చోటుకి తిరిగి వస్తే ఆ భూమి అంతా కూడా తన సొత్తు అవుతుంది అని చెప్పి చక్కటి సువర్ణ అవకాశం వచ్చింది. దురాశతో ఈ పాహోమ్ చాలా దూరం నడిచాడు. సూర్యాస్త సమయము సమీపిస్తుంది. ఎక్కడ నడిచిందంతా కూడా తన సొత్తు కాకుండా పోతుందో అని చెప్పి భయంతో పరిగెత్తటం ప్రారంభించాడు. ప్రారంభించినటువంటి చోటికి చేరటానికి పరిగెత్తుతూ ఉండగా తన గుండె ఆగి కుప్పకూలి ప్రాణాల్ని విడిచాడు. చివరికి ఈ పాహోమ్కి అవసరమైనటువంటి స్థలం కేవలం 6 అడుగులు మాత్రమే. ఆ 6 అడుగుల భూమిలో అతన్ని భూస్థాపితం చేశారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఈ పాహోమ్ చాలా భూమిని తిరిగి వచ్చాడు, కానీ దాన్ని తను అనుభవించటానికి తన ప్రాణమే కోల్పోయాడు. అనగా లోకాన్ని సంపాదించే క్రమములో మనము మన ఆత్మను, మన ప్రాణాన్ని కోల్పోకూడదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, ఇప్పుడు మనము మన ఆత్మను ఎందుకు కాపాడుకోవాలి
అన్న విషయం మీద కాసేపు ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మన ఆత్మ ప్రపంచములో ఉన్న సంపదలన్నిటికంటే విలువైనది. అందుకే మనము మన ఆత్మను కాపాడుకోవాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనము. నెంబర్ 2, మన ఆత్మ శాశ్వతమైనది. అందుకే మనము మన ఆత్మను కాపాడుకోవాలి. కొరింథీయులకు రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 18వ వచనము. ఈ లోకములో ఉన్న వస్తువులన్నీ అశాశ్వతం, కేవలము మన ఆత్మ మాత్రమే శాశ్వతం. అందుకే ఆ ఆత్మను మనము కాపాడుకోవాలి. నెంబర్ 3, మనము మన ఆత్మను కోల్పోతే మనము సంపాదించినటువంటి సంపద అంతా కూడా వ్యర్థమే. కనుక మనము మన ఆత్మను కాపాడుకోవాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనము. నెంబర్ 4, మన ఆత్మ మనది కాదు, మన ఆత్మ దేవునిది. అందుకే మనము మన ఆత్మను కాపాడుకోవాలి. కొరింథీయులకు రాసిన 1వ లేఖ 6వ అధ్యాయము 19వ వచనము. నెంబర్ 5, పాపము మన ఆత్మను నాశనము చేస్తూ ఉంది. అందుకే మనము మన ఆత్మను కాపాడుకోవాలి. రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 23వ వచనము. నెంబర్ 6, మన ఆత్మను మరలా మనము తిరిగి దేవునికి ఇవ్వాలి. అందుకే మనము మన ఆత్మను కాపాడుకోవాలి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, మనము చెప్పుకున్నటువంటి ఈ 6 కారణాల చేత మనము మన ఆత్మను కోల్పోకుండా ప్రతి దినము కూడా మనము మన ఆత్మను కాపాడుకోవాలి. ఇప్పుడు మనం 3వ విషయం గురించి ధ్యానం చేద్దాం. నెంబర్ 3, ఆత్మను మనము ఎప్పుడు ఎలా కోల్పోతున్నాము. నెంబర్ 1, మనము దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించినప్పుడు మనము మన ఆత్మను కోల్పోతున్నాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనము. నెంబర్ 2, మనము పాపముతో చిన్న చిన్నగా రాజీ పడిపోతూ పాపములో జీవిస్తూ ఉన్నప్పుడు మనము మన ఆత్మను కోల్పోతున్నాము. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనము. నెంబర్ 3, సంపాదించే క్రమములో మనము మన కుటుంబ సంబంధాలను విడిచిపెట్టేస్తున్నప్పుడు, వదులుకుంటున్నప్పుడు మనము మన ఆత్మను కోల్పోతున్నాము. నెంబర్ 4, క్షమించకుండా ద్వేషాన్ని మన హృదయంలో మోసుకుంటూ జీవిస్తూ ఉన్నప్పుడు మనము మన ఆత్మను కోల్పోతున్నాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచనము. నెంబర్ 5, ప్రార్థనను మర్చిపోయి దేవుని వాక్కును నిర్లక్ష్యం చేస్తూ జీవిస్తున్నప్పుడు మనము మన ఆత్మను కోల్పోతున్నాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, లోకాన్ని సంపాదించే క్రమములో మనము ఆత్మను కోల్పోకూడదు. మనము మన ఆత్మను నిత్యము కాపాడుకోవాలని ఈరోజు ప్రభు మనందరినీ కోరుతూ ఉన్నాడు. కనుక మనమందరం మన ఆత్మను కాపాడుకుందాం, పాపాన్ని విడిచిపెడదాం, యేసు ప్రభుని
అనుసరించుదాం. దేవునితో సంబంధాన్ని బలపరుచుకుందాం. ఎందుకంటే ఈ లోకములో మన ఆత్మ కంటే విలువైనటువంటి సంపద మరొకటి ఏదీ కూడా లేదు. ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.